నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ మీ సినిమా పేరు 'ఆర్‌కే దీక్ష'. అవును. ఈరోజు మీరు దీక్ష చేయడానికి కారణం ఏంటి సార్? దీక్ష చేయడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ దీక్షలు చాలా చేసిన. ఓకే. ఒకటి ఆమర నిరాహార దీక్ష కూడా చేసిన 10 రోజులు. ఓకే. విషయం ఏంటంటే అప్పుడు అగ్రిమెంట్లు ఎట్లా చేసినట్టు డీసీలు వచ్చినప్పుడు హ్మ్. ఏ ఏ 7 ఇయర్స్ వరకు కొన్ని థియేటర్లకు చేసిన వాళ్ళు. హ్మ్. 7 ఇయర్స్ వరకు మేము ఛార్జెస్ తీసుకుంటాము. ఆఫ్టర్ 7 ఇయర్స్ మేము ఫ్రీ అయిపోతాయి, హ్మ్. మేము ఛార్జెస్ తీసుకోము, ఫ్రీగా ఇస్తాము డిజిటల్ అని చెప్పినారు. ఇప్పుడు 12 ఏళ్ళు దాటింది, హ్మ్. అయినా తగ్గట్లేదు, ఓకే. తగ్గించట్లేదు. తర్వాత తినుబండారాల రేట్లు విపరీతమైన రేట్లు. హ్మ్. చిన్న సినిమాని ఎవ్వరు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడు 350 రూపాయలు పెట్టి ఒక 10 రూపాయలు పెడితే దొరుకుతుంది మక్క అవును. పాప్కార్న్, పాప్కార్న్. దాన్ని 350 రూపాయలకి అమ్ముతారు. అవును. 350 రూపాయలు పెడితే ఒక థమ్స్అప్ బాటిల్ అమ్ముతారు, అది 20 రూపాయలు ఉంటుంది 20. బయట. వాటర్ బాటిల్ 20 రూపాయలు అంటే దాని ద్వారా 300 అమ్ముతారు. అంటే ఇన్ని రేట్లు పెడితే హ్మ్. దోచుకుంటే ఇది అమెరికా అనుకుంటారా వాళ్ళు, మరి లేకపోతే లండన్ అనుకుంటారా తెలియదు. కేవలం 4-5 కలిసి ఈ మొత్తం దోపిడీ చేస్తున్నారు. మల్టీప్లెక్స్లలో అయితే విపరీతమైన ఛార్జెస్ వీటికి. మళ్ళీ స్టాండ్, సైకిల్ స్టాండ్ అని, కార్ స్టాండ్ అని, అదే దోపిడీ. కాబట్టి వీటన్నిటిని తగ్గించాలి ఫస్ట్. ప్లస్ దాంతోపాటు మా డిజిటల్ ఛార్జెస్ తగ్గియాలి. ఎందుకంటే 12 ఏళ్ళు దాటింది కాబట్టి వాళ్ళు కొన్ని థియేటర్లు రాసిచ్చినారు తగ్గిస్తామని. ఇప్పటికీ తగ్గలేవు. కొన్ని 100 కోట్లు సంపాదించారు కూడా, వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు. ఇంకా వాళ్ళకి సరిపోలేదు డబ్బులు, సరిపోయినాయి వాళ్ళకి. అందులో ఉన్న వాళ్ళు కూడా ఇదే పెద్ద నలుగురు, వాళ్ళే థియేటర్లు, వాళ్ళే డిజిటల్. సార్ మీరే ఫిల్మ్ ఛాంబర్కి మెంబర్గా ఉన్నారు సార్, మీరే ప్రొటెక్ట్ చేయడం ఏంటి సార్? మేము మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు మనం సురేష్ బాబు అధ్యక్షన మీటింగ్ జరిగింది. ఓకే. క్యూబ్, యూఎఫ్ వాళ్ళందరూ వచ్చారు. హ్మ్. అన్ని చేస్తాం అన్నారు, తగ్గిస్తాం అది ఇది అన్నారు. మళ్ళీ మామూలుగా హ్మ్. అంటే మనం ముందట ఏదో చేద్దాం అంటున్నారు, కానీ ఓకే. చేయడం లేదు. హ్మ్. ఇప్పుడు మనం వాళ్ళని డైరెక్ట్ కొట్లాడాం కదా, మనం నిరసన తెలపడం మన ధర్మం. హ్మ్. కాబట్టి నిరసనతో వాళ్ళు వినకపోతే ఇంకా సీరియస్ చేస్తాం దీన్ని. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు తెలవాలి కదా మా బాధలు, హ్మ్. ప్రొడ్యూసర్స్ బాధలు ఏంది అనేది. అందరు ఇప్పుడు సినిమాలు చేసిన వాళ్ళే వచ్చారు ఇక్కడికి, హ్మ్. వాళ్ళ బాధలు ఏందనేది తెలవాలి కదా. హ్మ్. కాబట్టి దీని ద్వారా వాళ్ళు రేట్లు తగ్గిస్తే సరే, లేదంటే డెఫినెట్ ఇంకా చాలా పెద్ద ఉద్యమం చేస్తుంది, చాలా పెద్ద ఉద్యమం చేస్తుంది. సార్ ఈ దీక్ష పోరాటం మీ సినిమా కోసమా లేకుంటే చిన్న సినిమా తొక్కేస్తారన్న నా దానికోసం? సినిమా 100% నాకు ఇస్తలేదు కదా, నా సినిమా కోసం కూడా కొట్లాడుతున్నాను నేను. ఓకే. అవును. నాకు ఆంధ్రాలో ఇస్తారు, సీడెడ్లు ఇస్తారు, హ్మ్. కర్ణాటకలో ఇస్తారు, హైదరాబాద్లో ఎందుకు హ్మ్. ఇవ్వాలి కదా. ఇయ్యాలి. అదే కదా, నేను తెలంగాణ వాడిని, మళ్ళీ నాకు తెలంగాణలో ఇస్తలేరు. హ్మ్. ప్లస్ మళ్ళీ నేను ఒక చిన్న కొత్తని కాదు, నేను 44 సినిమాలు చేసిన. అవును. నేను సినిమా సూపర్ స్టార్ కృష్ణతో చేసిన, ఉదయ్ కిరణ్తో చేసిన, శివాజీ చాలా మందితో చేసిన నేను. హ్మ్. మాకేం ఇయ్యరు. అబ్బాస్తో సినిమా చేసిన, బ్యాంక్ అని చాలా సినిమాలు చేసిన నేను, కానీ మాకే ఇయ్యరు. ఇంకా కొత్త వాళ్ళదే పరిస్థితి అయింది. కాబట్టి ఒక నిర్ణయం అందరం కలిసి చేయాలి హ్మ్. అనేది. ఒకవేళ ఇది చేయలేకపోతే ఇంకా సీరియస్ చేస్తా, బాగా నేను సార్ చాలా సీరియస్. సార్ డైరెక్ట్ అడుగుతున్నా సార్, చిన్న సినిమాల మీద కుట్ర జరుగుతుందా లేదా? 100% కుట్ర జరుగుతుంది. ఎవరు సార్ దాని వెనకాల ఎవరు? వీళ్ళే నలుగురు, ఇంకెవ్వరు లేరు, వీళ్ళే నలుగురు. వాళ్ళ పేర్లు వీళ్ళు ఏమని పెడతారు సార్? వాళ్ళు ఒకళ్ళు సురేష్ బాబు, ఒకరు అల్లు అరవింద్, ఒకళ్ళు రమేష్ ప్రసాద్, ఇంకో ఆయన సునీల్. వీళ్ళే 4-5 ఉంటారు. హ్మ్. వీళ్ళు ఏంటంటే కావాలని, ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు ఉన్నాడు, ఆయన చూడొచ్చు కదా, చూడాడు, ఆయన కూడా అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళతో. హ్మ్. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చిన్న సినిమాలకు. హ్మ్. కాబట్టి ఇది తక్షణమే వాళ్ళు అవి తగ్గించాలి. లేదంటే ఈ అది కూడా తగ్గాలి, టికెట్ రేట్లు తగ్గాలి, డిజిటల్ రేట్లు తగ్గాలి, ప్లస్ తినుబండాల రేట్లు తగ్గాలి. అప్పుడు కానీ ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. సార్ చాలా ఫిలిం ఛాంబర్లో మీరు ఒక మెంబర్గా ఉన్నారు, ఈ రకం పోరాటం చేస్తే మళ్ళీ మీ పోస్ట్ కన్నా ఎఫెక్ట్ కదా సార్? ఏం కాదు, వాళ్ళు తెచ్చింది కాదు కదా, నన్ను ప్రొడ్యూసర్ లోటేజ్ గెలిపించినారు. వాళ్ళు నామినేట్ చేసిరా నన్ను, ఓకే. ప్రొడ్యూసర్ లోటేజ్ గెలిపించారు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఓకే. సార్ ఓట్లు అన్నారు కాబట్టి చాలా మంది కూడా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు, అయినా కూడా ఈ వ్యవస్థ ఎందుకు మారట్లేదు సార్ ఇది? అంటే ఈసారి గెలిచింది ఏంటంటే ఎగ్జిబిటర్ల ద్వారా, ప్రొడ్యూసర్లు గెలిపించాలి ఆయన. ఓకే. ఎగ్జిబిటర్ల ద్వారా గెలిచిన ఆయన, ఎగ్జిబిటర్ అన్నట్టు సార్ ప్రెసిడెంట్. హ్మ్. ఎగ్జిబిటర్ల ద్వారా గెలిచింది కాబట్టి ఆయనకు ప్రొడ్యూసర్ల సమస్యలు తెలుతలేవు. హ్మ్. నిజంగా కూడా ఆయన ప్రొడ్యూసర్లతో గెలిస్తే ప్రొడ్యూసర్ల సమస్యలు తెలుతుంటాయి. హ్మ్. సురేష్ బాబు ఎగ్జిబిటర్ నుంచి హ్మ్. ఎగ్జిబిటర్ గా గెలిచిన ఆయన హ్మ్. ప్రెసిడెంట్. ఇది సంవత్సరానికి కోరుకుంటుంది కదా హ్మ్. చాంబర్, అట్లా జరిగింది. సార్ మీ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు, రీసెంట్ గానే షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకొచ్చారు, చేశారు. ఎప్పుడు చేయని విధంగా తీసుకొస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ రోజు పోరాటం చేస్తారు, అంటే ఏం కావాలి సార్ మీ పోరాటం దేనికోసం, మీ ఆరాటం దేనికోసం? నేను అనేది ఏంటంటే అందరికి మంచి జరగాలనేది. ఓకే. ఇండస్ట్రీలో ఉండే నిర్మాతలకు మంచి జరిగితే ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ లాభాలు రాకపోయి కొంచెం వచ్చినా మళ్ళీ ఇంకేమైనా సినిమా చేస్తారు. అవును. ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ సినిమా చేస్తాను వెళ్ళిపోతుంది, సినిమా చేస్తాను వెళ్ళిపోతుంది. అవును. అట్లా ఏదో మేమైతే మాకు ఫ్యాషన్ ఉంది కాబట్టి మేము డబ్బు నష్టపోయినా సినిమాలు చేస్తాం హ్మ్. అట్లా. కాబట్టి అందరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలంటే ఉండదు. అదే రామానాయుడుకు ఉండే, హ్మ్. ఈయనకు లేదు, సురేష్ బాబుకి లేదు, రామానాయుడుకు ఉంది. హ్మ్. మంచిగా ఉండాలి, బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. హ్మ్. కాబట్టి అది రావాలని కోరుకుంటున్నాం.
సార్ ఒకటి ఏంటంటే బాగా అనిపిస్తుంది బయట, అంటే సినిమా విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే రామకృష్ణ గౌడ్ని పట్టుకుంటే పని అయిపోతుంది అన్నట్టు వినిపిస్తుంటది. చాలా మందికి సో చాలా సినిమా రిలీజ్ చేసిన ఆయన అట్లా చాలా సినిమాలు ఉమ్, ఈడ వచ్చి ఈడ కూర్చోండి థియేటర్లు ఇప్పించి కూడా చేసిన. ఉమ్, కానీ నా వరకు నేను చేయలేకపోతున్నా. అట్లా ఉమ్, ఉమ్. సో ఫైనల్ గా గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేయదలుచు? గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని పట్టించుకొని, అలాగే సినిమా ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు పట్టించుకొని తినుబండాల రేట్లు తగ్గించాలి ఒకటి, డిజిటల్ రేట్లు తగ్గించాలి ఒకటి. ఈ రెండు, అది కూడా డిజిటల్ రేట్లు కూడా ప్రైవేట్ కాబట్టి తగ్గించాలి, ఇది తగ్గించాలి. అప్పుడు గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది, చిన్న నిర్మాతలు ఇండస్ట్రీ అంతా బాగుపడుతుంది. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం చేయాలి కానీ నేను విన్నవించుకుంటాను యాజ్ ఏ తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్. సార్ చివరిగా సార్ రీసెంట్ ఒక చిన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, స్పిరిట్ అని. సో మేము ఆల్రెడీ సినిమా రిజిస్టర్ చేసుకున్నాము, ఆయన సరే అది విరోధులు తీసుకోరని. సో అవును. మీరు ఫిలిం ఛాంబర్ మెంబర్ ఉన్నారు కాబట్టి అవును మీ దాకా వచ్చిందా సార్ అది? అవును, అది కూడా ఒక నిర్మాత చేసుకున్న తర్వాత కావాలని ఇంకో నిర్మాత చేయించాడు. ఉమ్, అది చిన్న నిర్మాత చేసుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్న నిర్మాతను తొక్కేయాలని పెద్దవాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్, కానీ అది అన్యాయం, చిన్న నిర్మాతకే జరగాలి. ఎందుకంటే ఫస్ట్ చేసుకున్నారు కాబట్టి అవును. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు చేయడం, చిన్న నిర్మాతకే సపోర్ట్గా ఉండాలి. చిన్న నిర్మాత వాళ్ళు ఏడుతున్నారు పాపం. వాళ్ళు చేసుకున్నాక నువ్వు ఆయన టైటిల్ ఎట్లా చేస్తావు, చేయరు కదా. ఉమ్, గతంలో కూడా అట్లా ఇయ్యలే. ఉమ్, ఇప్పుడు కత్తి అని ఒక టైటిల్ చేసిర్రు, చేస్తే మహేష్ బాబు కత్తి అని ఇచ్చారు మార్చి. ఓకే. అట్లా ఉమ్, అట్లా అప్పుడు ఇట్లా ఇప్పుడు కూడా అట్లా మార్చుకొని ఏమనండి. కానీ దాని సేమ్ టైటిల్ ఎట్లా ఇస్తారు, ఇయ్యదు కదా. అవును. అట్లా చాలా సినిమాలు చేశారు, అట్లా పేరు మార్చి ఇచ్చారు. అట్లా ఏమంటారు, ఉమ్, మేము కూడా కాదని. అది చిన్న నిర్మాతదే అది ఉమ్. స్పిరిట్ అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank మీ you. ఎన్నో చిన్న సినిమాలకి అండగా తోడుగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బాయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.